భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రాకుమారా, తమరు చాలా ఆవేశంలో ఉన్నారు. తమ కోపానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా? తమకు శ్రీరామునికి అపచారం చేసి తమ వినాశనాన్ని కొని తెచ్చుకున్న ఆ మూర్ఖులు ఎవరై ఉంటారు? తారాదేవి, తమరు పూజ్యులు, స్త్రీలు. నా మనసులోని మాటను తమరి ముందు బయట పెట్టడం సాధ్యం కాదు. సుగ్రీవ మహారాజుకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదా? ఆయన మా సమక్షానికి రాడా? అపార్థం చేసుకోవలదు వీరవరేణ్య. మహారాజు సుగ్రీవుడు తమ పట్ల అపరాధం చేశాడు. తను లజ్జితుడై ఉన్నాడు. ఇప్పుడు అతడు తమ దర్శనాన్ని అభిలషిస్తున్నాడు. ప్రస్తుతం తను తమ రాకకై ఎదురు చూస్తున్నాడు. రండి, దయచేయండి, రండి. సూర్యపుత్రుడు సుగ్రీవుడు రాకుమారుడు లక్ష్మణునికి నమస్కరిస్తున్నాడు. సుగ్రీవ మహారాజుకి దశరథ నందనుడు, శ్రీరాముని దూత లక్ష్మణుడి అభివాదములు. రాకుమార, ఆసనాన్ని అలంకరించండి. క్షమించండి, దూత కర్తవ్యం స్వామి సందేశాన్ని అందించడమే, అతిథి సత్కారాలు అందుకోవడం కాదు. సుగ్రీవ మహారాజా, తమరు మా మాట వినండి. లక్ష్మణ, తమరు మా ఆతిథ్యాన్ని స్వీకరించలేదు. ఆసనాన్నైనా స్వీకరించండి. అంజనీపుత్ర, మేము ఆసనాన్ని అలంకరించడానికో విశ్రమించడానికో రాలేదు. తమ సుగ్రీవ మహారాజులకు వాగ్దాన భంగం చేసిన విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. తమ స్వార్థం కోసం కృతజ్ఞతతో మిత్రద్రోహం చేసేవారికి బ్రహ్మదేవుడిలా చెప్పాడు: గోవధే చైవ సురాపేచ చౌరభగ్న వ్రతే తథా నిష్కృతి వహితా సద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. గోహత్యలు చేసేవారికి, సురాపానం చేసేవారికి, చోరులకు, వ్రతభంగం చేసేవారికి సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానాన్ని సెలవిచ్చారు. కానీ కృతజ్ఞులను ఉద్ధరించడానికి ఏ ఉపాయమూ లేదు. వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తమూ లేదు. ఆడి తప్పినవాడా, స్వార్థపరుడా సుగ్రీవ, శ్రీరామచంద్రుని పరాక్రమ ప్రతాపాలతో నీ మనోరథాన్ని నెరవేర్చుకున్నావు. రాజవైభవం, సమస్త సుఖాలు దొరకగానే తమరు భోగ విలాసాల్లో మునిగిపోయారు. నిస్సహాయ స్థితిలో మమ్మాశ్రయించిన విషయం గుర్తులేదా? మరచిపోక వానర్రాజా, ఏ అమోఘ బాణమైతే పృథ్వీలో మహాబలవంతుడు, పరాక్రమవంతుడు అయిన వాలిని స్వర్గపురికి పంపినదో ఆ బాణం శ్రీరాముని తూణీరంలో ఇప్పుడూ ఉంది. ఏ మార్గమున వాలి పరలోకమును కేగినాడో ఆ మార్గము ఇంకనూ తెరిచే ఉంది. హే ధీరవర, ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ కూడా అటువంటి మాటలు మీ నోటి నుండి వెలువడకూడదు. కుమార లక్ష్మణ, ఒక మిత్రుడు ఒక రాజు గురించి ఇటువంటి అనుచిత కఠిన వచనములు పలుకరాదు. అందున తమ వంటి వివేకవంతులు, వినయశీలురు, బుద్ధిమంతులకు ఇది తగదు. మరి వానర్రాజు సుగ్రీవుడు చేసినది ఉచితమైనదా? లేదు, ఉచితమైనది కాదు. నిజంగా అనుచితమైనదే, అందులో సందేహం లేదు. కాని వానర్రాజు సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు, అసత్యవాది కాదు, మోసగాడు కాదు. అతడు శ్రీరామచంద్ర ప్రభు ద్వారా తను పొందిన ఉపకారమును మరువనూ లేదు. మిత్రునికిచ్చిన మాటను భంగపరచలేదు. మహాబాహు, సుగ్రీవుడు చాలా బాధలు పడినవాడు. అందుకని రాజభోగ విలాసాలలో తనొక అజ్ఞానిలా ప్రవర్తించాడు. ఈ అపరాధం తప్పక జరిగినది. యథార్థము తెలిసిన తరువాత కోపగించుకోకూడదు. తమరు విశ్వసించండి రాకుమారా, శ్రీరామచంద్రుల కార్యసాధన కొరకు మహారాజు సుగ్రీవులు సతతము సన్నద్ధులై ఉన్నారు. దాని కొరకు ధనధాన్యాలు, కిష్కింధ రాజ్యము, తన సర్వస్వము విడిచిపెట్టడానికి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యము చేయరు. తమరు ఇక్కడికి రావడానికి ముందే నలుదిశలలో ఉన్న వానర వీరులను సంఘటితం చేసి సమావేశపరచడానికి మహారాజు సుగ్రీవుడు నలనీలునిద్దరినీ పంపినాడు. వారందరూ ఇక్కడికి రావడం త్వరలోనే జరుగుతుంది. పిమ్మట మేమందరం శ్రీరాముని చరణాలను చేరుకుని భవిష్యత్ ప్రణాళిక రూపొందించే ఆలోచన చేస్తున్నాం. ఇంతలో మీరొచ్చారు. నిజముగా ఇది జరిగినదా? అవును లక్ష్మణ.
ఉగ్ర స్వభావ కారణంగా క్రోధావేశంలో అనుచిత పలుకులు పలికి తిని నన్ను క్షమించండి వానరరాజా. వానర కులం రఘుకులానికి సదా విధేయంగా ఉంటుంది. తమరు ఏమనడానికైనా అధికారం ఉంది లక్ష్మణ రాకుమార. సోదరుడు లక్ష్మణుని వలనే శ్రీరామచంద్రుడు కూడా మనం మన కర్తవ్యాన్ని మర్చిపోయామని భావించవచ్చు. అది మంచిది కాదు. కనుక మహారాజా, శ్రీరాముని వద్దకేగి స్వయంగా వివరించండి. మహారాజా, హనుమంతుల వారు చెప్పింది సమయోచితంగా ఉన్నది. తమరు తక్షణమే శ్రీరాముని చెంతకు బయలుదేరండి. మేము అవశ్యం శ్రీరాముని దర్శనానికి వెళతాం. ప్రభు 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 లేమిత్రమా, మిత్రుని స్థానము చరణముల చెంత కాదు, బాహువుల వద్ద. నేను తమకు అపకారము చేశాను కృపాకర. నేను కుటిలుడను. నేను కామంతో మాయామోహితుణ్ణయ్యాను. మిత్రధర్మాన్ని కూడా మర్చిపోయాను. ఎంతైనా నేను పశు ప్రవృత్తి గల చంచల చిత్తుడునైన నీచ వానరుణ్ణే కదా. అయినా నన్ను విశ్వసించండి. నేను అధికార మదంతో రాజభోగ విలాసాలలో తేలియాడిన నా ప్రతిజ్ఞను మర్చిపోలేదు. నాపై సందేహము వలదు మిత్రవత్సల. ప్రభు ప్రభు, హనుమంతుడే అందుకు సాక్షి. మిత్రుల మధ్య సందేహాలకు తావుండదు. కేవలం అభిన్న భావ వ్యక్తీకరణ, విశ్వాసమే చోటు చేసుకుంటాయి. ధర్మం, కర్తవ్యం అనే బాటలు భయపడుతూ నడిచేవారి దారి కూడా ఎప్పుడైనా వేరు కావచ్చు. కానీ మీ చైతన్యం ఎన్నటికీ నిద్రపోదు. లక్ష్య సాధనలో ముందుకు సాగిపోయే మానవుని దృష్టి అప్రమత్తంగా, జాగృతంగా, ఏకాగ్రతతో నిశితంగా ఉంటుంది. మహాప్రభు, నా అజ్ఞానము మీ కృప వలన తొలగిపోయినది. నైరాశ్యమనే గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సుగ్రీవుని అస్తిత్వానికి నూతన కాంతులు ప్రసాదించిన కరుణాస్వరూపులు తమరు. ఈ సుగ్రీవుడు సదా మీ దాసుడు ప్రభు. ప్రభు, ఆలస్యము జరిగినది, అందులో సందేహము లేదు. కాని ఒక్కటి మాత్రం నిజం, మహారాజు తన వాగ్దానాన్ని మరువలేదు. కిష్కింధాపతి 4 వైపులకు తన దూతలను పంపించి వానర యోధులను పిలిపించుచున్నాడు. నలుదశల నుండి అపార వానర సైన్యం త్వరలోనే రానున్నది. కిష్కింధాపతి సుగ్రీవులకు జై, సుగ్రీవ మహారాజులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామ సుగ్రీవుల మైత్రి వర్ధిల్లాలి. దీర్ఘాయుష్మాన్ భవ. మహారాజా, నేను తమ ఆజ్ఞానుసారం చతురులు, ప్రవీణులు, శీఘ్రగాములు, నేర్పరులు అయిన వానర వీరులను నలుదిశల నుండి సమీకరించి తీసుకుని వచ్చాను. వీర విక్రముడైన వానర వీరుడు శతవలి, లంగూరు సంతతి నాయకుడు గవాక్షుడు, భల్లూక సైన్యముతో భల్లూకరాజు గజవంతుడు, పరమ పరాక్రమవంతుడైన గంధమాతనుడు తమ తమ బలగాలతో విచ్చేశారు. హనుమంతుల వారి పూజ్య పితృదేవులు కేసరి సైతం వేంచేస్తున్నారు. ఆ, మా తండ్రి గారు వచ్చినారా? హనుమా, నీ పితృదేవుల్ని స్వాగతించు. వెళ్ళి అభివందనము చెయ్యి. వెళ్ళు. సాదర ప్రణామములు ప్రభు, ప్రణామములు. మహారాజా, నేను తమ పట్ల అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించినందుకు క్షమించండి. తమ దర్శనాభిలాషతో ఆ సీమ నుండి లంఘించి ఇక్కడికి వచ్చాను. రఘుకుల తిలక, కృపాసింధు రఘువర, తమ దర్శనార్థమే నేనిక్కడికి వచ్చాను. వానర శ్రేష్ఠ కేసరి, ఎక్కడున్నది రాజ్యము, ఎవరు రాజు? ప్రకృతి స్వేచ్ఛా ప్రాంగణములో అందరమూ సమానమే. హనుమా, నీ తండ్రికి అభివాదము చెయ్యి. నీపై గల వాత్సల్యమే వారిని ఇచ్చటకు తీసుకువచ్చింది. తండ్రి, తండ్రి, ఆంజనేయ,
కేసరినందన చిరంజీవ సుఖీభవ నీ సకల మనోరథములు సిద్ధించుగాక. శ్రీరాముని కార్యమునికే తమరూ వెంచేశారా తండ్రి? తమరి రాక మా అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మహారాజు సుగ్రీవ, ఇక జరగాల్సిన కార్యమును నిర్ణయించండి. ఏ విధంగా సీతామాతను అన్వేషించడం ప్రారంభించాలి? ఆజ్ఞాపించండి ప్రభు. మిత్రమా, కర్తవు నీవే, కారకుడవు నీవే. ఇచ్చటకు బుద్ధిమంతులు, బలవంతులు, శౌర్యవంతులు వేంచేశారు. అందరూ కలిసి ఆలోచించి సీతాన్వేషణకు నాంది పలకండి. అంగద, ప్రసవనగిరి ప్రాంతమునకు వెళ్ళి అందరినీ సమావేశపరచు. అందరి సమక్షమున నేడొక నిర్ణయం తీసుకుందాం. ఆజ్ఞ మహారాజా. వీరవానర శ్రేష్ఠులారా, అన్ని దిశల నుండి విచ్చేసిన సమస్త యోధానుయోధులారా, ఉపస్థితులైన వీరవానర దళములారా, కిష్కింధా సేవకుడు సుగ్రీవుడు ఈ ప్రసవనగిరి ప్రాంగణంలో మీ అందరికీ అభివాదం చేస్తున్నాడు. మనమందరం ఇక్కడ ఏ ఉద్దేశంతో సమావేశమయ్యామో దాని పూర్తి వివరాలు కిష్కింధామాత్యుడు హనుమంతుడు, గౌరవనీయులైన జాంబవంతుడు, సేనాపతులు నలుడు, నీలుడు, యువరాజు అంగదుడు మీ అందరకు తెలియజేసి ఉన్నారు. ఆర్యశ్రేష్ఠులు శ్రీరామచంద్రునితో వానర సమాజానికి గల మైత్రిలో ఏ రాజకీయ సంబంధమూ లేదు. ఇది 2 వర్గముల, 2 సంస్కృతుల, విభిన్న సమాజాల అపూర్వ సంగమం. దీనిని యుగయుగాల వరకు భవిష్యత్ తరాల వారు స్మరించుకుంటారు. అప్పగిస్తాం, తప్పక అప్పగిస్తాం. ఈ కార్య సాధనలో మేము మా ప్రాణాలు సైతం అర్పిస్తాం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ శుభ సంకల్పాన్ని నెరవేరుస్తాం. సీతామాతను శ్రీరాముని చెంతకు చేర్చిన పిదపనే విశ్రమిస్తాం. నా ప్రియమిత్రులారా, ప్రియ బాంధవులారా, మీ ప్రేమ, మీ సహకారం నా కార్యమును సిద్ధింపచేయడానికి మీరు పడుతున్న ఆతృతను చూసి నేను పరవశించిపోతున్నాను. నా కార్యభారానంతటినీ మీరు స్వీకరించారు. నా సీత నాకు ఎంతో దూరంలో లేదని నాకు నమ్మకం కుదిరింది. విదేహ రాకుమారి ఇంతవరకు ప్రపంచంలో జీవించి ఉంటే తను తిరిగి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు. ప్రభు, విదేహకుమారి సీతామాత ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంటారు. అందులో సందేహం లేదు. అవును వాయుపుత్ర, నీవు నిక్కము వచించితివి. అదే సత్యం. సీతామాత తన పవిత్రతతో, తన సత్యధర్మాలతో సురక్షితంగా ఉంటుంది. ఏ విధంగా సూర్యకిరణాలను, అగ్ని వేడిమిని, జ్యోతి ప్రకాశాన్ని ఎవరూ తాకలేరో అదేవిధంగా ఆమెను స్పృశించదలచిన వారెవరైనా వెంటనే భస్మమైపోతారు. వీరులారా, మనం ఈ అన్వేషణని వీలైనంత త్వరలో పూర్తిగా వించాలి. అయోనిజ మరియు పరమ పతివ్రతా శిరోమణి అయిన సీతామాత, శ్రీరామచంద్ర ప్రభువుల ఇరువురి రూపాలను ఏకకాలంలో దర్శించుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈ శుభ సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే హనుమంత జాంబవంతులతో కలిసి ఆలోచించి మేమొక ప్రణాళికను రూపొందించాం. దాని ప్రకారంగా నలుదిక్కులకు మేము దళములను పంపి అనుసంధానం చేస్తాం. ఏదో ఒక దిశలోని దళం కార్యం సాధించుకునే తిరిగి వస్తారు. ఈ అనుసంధానానికి వ్యవధిని 30 దినములుగా నిర్ణయించాము. మీ అందరకు ఇది అంగీకారమేనా? మొట్టమొదటిగా తూర్పు దిశకు పయనించే వానర సమూహము మహాయోధుడు వినంతుని నేతృత్వంలో సాగుతుంది. ఆజ్ఞాపించండి మహారాజా.